హై వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో క్రేజీ మనీ చూసారా? అంటే మీరు థంబ్నెయిల్ చూసారు, ఆల్రెడీ మీకు అర్థమైపోయింది. సో ఇదంతా మ్యాటర్ ఏంటంటే, సో క్రేజీ మనీ మీద ఎంత బాగా డౌట్ రాకుండా చాలామంది చాలా విధాలుగా చాలా నీట్గా క్లెవర్ చేశారు. బట్ అంటే ఇక్కడ పెద్ద ఇలాకథ మఫలియా నడుస్తుంది. సో ఈ వీడికి తెలిసిన వాడికి తెలియదు, వాడికి తెలిసిన వీడికి తెలియదు, ఏదో ఉంటుంది కదా డైలాగ్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే నడుస్తుంది అనమాట. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు సో ఒక్కసారి మన క్రేజీ మనీకి అయితే ఒకసారి కాల్ చేద్దాం. సో మనోడు ఏమంటాడా ఏంటి మనోడి గురించి ఒకసారి తెలుసుకొని తర్వాత ఒకసారి వీడియోలో మాట్లాడుకుందాం. మనోడు చాలా బిజీగా ఉన్నాడు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ గురించి చాలా వీడియోలు చేసాం. బట్ ఇప్పుడు చేస్తున్న వీడియో ఒక క్లారిటీ కోసం నాకు కూడా కొంచెం క్లారిటీ వచ్చింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్ గురు. సో ఈ యాప్ గురించి మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి మన నవీన్ అయితే ఇంపాక్ట్ గురు నవీన్కి ఎలా తెలుసు? సో ఇంపాక్ట్ గురు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రేజీ మనీ, సో మనోడి గురించి అలాగే నవీన్ రామ్ సింగ్ గురించి వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ కూడా చాలా వరకు ట్రెండ్లు అవుతున్నాయి. కానీ ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది కొన్ని యాప్స్ గురించి. సో అందులో మెయిన్గా ఇంపాక్ట్ గురు. సో ఈ యాప్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సో ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆ యాప్ ద్వారా ఎక్కువగా జరిగాయి అనమాట. సో ఆ యాప్ ద్వారా మనకి 10 కోట్లు వస్తే 1.5 కోటి వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఈ యాప్లో 10 crores వస్తే వాళ్ళు పర్సంటేజ్ 1.5 కోటి తీసుకుంటారు. సో 8.5 ఇస్తారు. సో అలా వాళ్ళకి కటింగ్ ఉంటుంది అనమాట. సో జనరల్గా ఇంపాక్ట్ గురు అనే ఒక యాప్ ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్కి ఎలా తెలుసు? సో నవీన్ రామ్ సింగ్కి ఇలాంటి యాప్స్కి సంబంధం ఏంటి? సో ఇంకొకటి ఏంటంటే, నాకు తెలుసుకున్నాను చాలా మందిని అడిగి అండ్ రీసెర్చ్ చేశాక తెలిసింది ఏంటంటే, సో ఇలాంటి యాప్లో దగ్గర ఒక 15-20 యాప్లు ఉన్నాయి. అఫీషియల్గా ఒక 20 యాప్లు ఉన్నాయి. సో అన్అఫీషియల్గా ఇంకెన్ని ఉన్నాయో అసలు కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అఫీషియల్గా ఉన్న యాప్ల గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇంపాక్ట్ గురు ఉన్న యాప్కి సో వీళ్ళు ఒక పర్సన్కి బాగలేదు, సో తనకి ఈ ప్రాబ్లం ఉంది, సో ఈ ప్రాబ్లంతో ఇతను బాధపడుతున్నారని ఆ పర్సన్ని అండ్ ఆ పర్సన్కి వచ్చే మెడికల్ డీటెయిల్స్ అన్ని కూడా అందులో పెట్టి ఫండ్ రేజ్ చేస్తే ఆ ఇంపాక్ట్ గురు యాప్ ఏది ఉందో వాళ్ళే క్యాంపెయినింగ్ చేసుకుంటారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక వీడియోని మనం పెట్టుకొని సో మనం షేర్ చేసుకొని మనమే లైక్ చేసుకొని మనమే కొంతమందికి పంపించుకుంటే ఎంత కష్టమో, అదే మనకి మనం చేసే ఒక ఛానల్కో లేకపోతే మనం వీడియోకో వాళ్ళు బూస్ట్ పెట్టి సో ఇంకొంతమందికి రీచ్ వెళ్ళి ఉంటుంది చూడండి, అలా చేస్తే ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. సో ఇది కూడా అలాగే ఇంపాక్ట్ గురువులోనే మనం ఏదైనా ఒక దాని గురించి పెడితే ఆ టాపిక్ గురించి దాని గురించి వాళ్ళే ఫండ్ రేజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా దీనికి మనం చూసుకుంటే విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సెస్. సో ఇక్కడే మనకంతా ఈ భాగవతం అంతా అక్కడే నడుస్తుంది అనమాట. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇది ఇంటర్నేషనల్గా మొత్తం అన్ని కంట్రీలకు కూడా ఈ యాప్ ఉంటుంది. సో అన్ని కంట్రీల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా చూస్తారనమాట. సో ఆస్ట్రేలియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఎక్కడున్న వాళ్ళైనా దీంట్లో చూస్తారు. అండ్ ఎక్కడి నుండైనా దాంట్లో వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు ఉన్న ఇంపాక్ట్ గురులోకి వచ్చే యాప్స్లో గత 5 సంవత్సరాల నుండి 200 కోట్ల పైన ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించారు, 200 కోట్ల పైన. సో మనం ఎక్కడ ఈ 2 కోట్లు 10 కోట్లు మనం ఆలోచిస్తున్నాం. సో ఒక ఇంపాక్ట్ గురువులోనే ఈ గత 5 సంవత్సరాల్లో 200 కోట్ల పైన ఉంటే 15 యాప్లు అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇంకెన్ని యాప్లు. ఇదంతా ఎక్కడి నుండి వచ్చి ఈ డబ్బులు ఎక్కడి నుండి? జనాల దగ్గర నుండి మోసం చేసి సో ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకొని, ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని వీడికి ఇది ప్రాబ్లం ఇలా ఉంది అని కొంత టైం వరకు ఫేక్ సర్టిఫికేట్లతో తీసుకెళ్లారు. ఇంకొంత టైం తర్వాత ఇప్పుడు ఈ క్రేజీ మనీ కానీ లేకపోతే మనోడు కానీ ఈ నవీన్ రామ్ సింగ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే, ఎక్కడైతే మనకి నిజంగా అక్కడ సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, సో మీకు ఇలా మేము కొంత ఫండ్ ఇస్తాం, కొంత ఫండ్ క్రియేట్ చేస్తుంటాం, మీకు కావాల్సిన ఏదైతే ఉందో మీ అవసరం అది తీర్చేస్తాం, అది తీరిపోతుంది. కానీ దానివల్ల వచ్చే అమౌంట్తో మనం ఇంకొంతమందికి హెల్ప్ చేయొచ్చు. సో లాజికల్గా కొడుతుంటారు అనమాట. లాజికల్గా కొట్టారు. బట్ ఇప్పుడు
క్రేజీ మనీ మీద మనోడు చాలా జాలి చూపించేస్తాడు. మనోడు క్రేజీ మనీ నేను చాలా అమాయకుడిని, నేను చాలా బుద్ధిమంతుడిని అంటున్నారు. సో ర్యాపిడో వేసుకొని వీడియోలు చేసి చాలా వరకు మనోడు చాలా పాజిటివ్ క్రియేట్ చేసినాడు. కానీ చాలా దగ్గరలో మనం నెగిటివ్ కనిపిస్తాడు. సో ఫస్ట్ నుండి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడుతున్నాయి. సో క్రేజీ మనీ మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు, తను ఏంటి, తనకి ఫస్ట్ రైడే పాప పడ్డం ఏంటి అని దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరు, మన నవీన్ అయితే క్లారిటీ ఇచ్చాడు. ఏమని, తను నేను కలిశాను, నేనే మెసేజ్ చేశా, రమ్మని చెప్పాను, మాట్లాడిన తర్వాత నువ్వు అంటే అప్పటికి క్రేజీ మనీ గురించి ఏంటంటే ఎవరైనా స్పాన్సర్ చేస్తే నేను మొత్తం ఆ కంట్రీస్ అన్ని బైక్ మీద తిరుగుదాం అనుకుంటున్నాను, వ్లాగ్స్ చేస్తాను అన్నాడు. సో ఎవరో స్పాన్సర్ చేసి ఏదో కాదు, నేనే ఒక బైక్ స్పాన్సర్ చేస్తా, ఇలా ఒక అమ్మాయి ఒక పాపకు బాగాలేదు, సో ఇలా వీడియోలు చేయాలని, అంటే ఇదంతా పక్కా ప్లానింగ్ తో నడుస్తుంది. సో పక్కా ప్లానింగ్ అని మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చాలా వీడియోలు చూస్తున్నారు. మళ్ళీ నేను కొత్తగా చెప్పిన అది సోదులాగే ఉంటుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇంపాక్ట్ గురు యాప్, ఇప్పుడు యాప్ని ఎందుకు వదిలేస్తారు మీరు? యాప్ గురించి ఎవడో మాట్లాడట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాపకు సేఫ్ అయిపోయింది, 8.5 crores 8 crores అన్నారు, 11.5 crores 8 crores ఎలాగొచ్చింది, ఈ 2.5 crores ఏమైనా అంటారు. అరే ఈ 2.5 crores మీద మీ క్లారిటీ అంతా అక్కడే ఉండిపోయింది. దానికి ముందు జరిగినవి, దానికి ముందున్న యాప్లు, దానికి ముందున్నవి అవన్నీ ఒక్కసారి తీయమనండి. ప్రతి ఒక్కరు నిజంగా ఈ సమస్య గురించి కానీ ఇలాంటి వాటి గురించి పోరాడాలి, మాట్లాడాలి అనుకున్నాను ఉన్న యాప్ల గురించి ఒక్కసారి మాట్లాడండి, మీకే ఒకసారి నిజం తెలుస్తుంది. అసలు ఒక సమస్య ఒకటి ఉంది, చిన్న ఉంది అంటే దానికోసం ఎంతమంది అయ్యో పాపం ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎంతగానో సపోర్ట్ చేశారు. కానీ మన ఈ సపోర్ట్ వల్ల, మనం చేసే ఈ షేర్ వల్ల, మనం చేసే ఈ అయ్యో పాపం అనుకునే వల్ల వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. సో ఒక్కసారి మిగతా యాప్ల గురించి ఒకసారి మీరు, అంటే ఇంతకు ముందు వరకు మనకి ఇంపాక్ట్ గురించి ఒక యాప్ ఉందని కూడా తెలియదు, ఆ యాప్లో ఎంత డబ్బు వస్తుందని కూడా తెలియదు. 10 కోట్లు ఈజీగా వచ్చేసాయంటే చూసుకోండి. సో వాళ్ళు 5 సంవత్సరాలు 200 కోట్లు సంపాదిస్తారు. సో అంటే చూసుకోండి ఒక్కొక్కటి ఎలా ఉందో. ఇలాంటి యాప్లు 15 to 20 యాప్లు అఫీషియల్గా ఉన్నాయి. సో అఫీషియల్గా అవి రన్ అవుతున్నాయి. కొంతమంది దాంట్లో నుండే మేము ఇలా హెల్ప్ చేస్తున్నాం, వీళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాం, వీళ్ళకి ఇది జరుగుతుంది, వీళ్ళకి అది జరుగుతుంది అని చెప్తున్నారు. అన్అఫీషియల్గా ఇంకా చాలా యాప్లు ఉన్నాయి. ఫస్ట్ ఈ యాప్లన్నీ మనం నవీన్కి ఎలా తెలుసు, అసలు యాప్లో పెడితే ఇలా డబ్బులు ఎలా రన్ అవుతాయని ఎలా తెలుసు, అదొకటి కనుక్కోండి. అండ్ ఇక్కడ జరిగింది ఏంటంటే, యాప్లో ఎక్కడ కూడా నువ్వు ఎంత పెట్టావో అంతే క్లియర్గా జెన్యున్గా ఉంది. నీకు 10 కోట్లు వస్తే వాడు 1.5 crore తీసుకొని మిగతా 8.5 crores ఇచ్చేస్తాడు, ఇది క్లియర్. కానీ ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటే లిక్విడ్ రూపంలో, క్యాష్ రూపంలో వచ్చే చూడు, దాంతో వీళ్ళందరూ వీడియోలు చేసుకొని దాంతో పాపులర్ అయిపోయి మేము పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు అనుకొని, మేము పెద్ద తోపు అనుకొని ఫీల్ అవుతున్నారు. దీని మీద డిబేట్లు చేస్తున్నారు. సో డిబేట్లు చేసే వాళ్ళైనా కరెక్ట్గా ఉన్నారా, కరెక్ట్గా జెన్యున్గా మాట్లాడుతున్నారా? అసలు ఒక వైపు ఏమో ఇటు మాట్లాడుతున్నారు, ఇంకో వైపు ఏమో అటు మాట్లాడుతున్నారు, ఇంకోసారి ఆ లైవ్ అంటారు, ఇంకోసారి ఈ లైవ్ అంటారు. క్రేజీ మనీ ఏమో సాయంత్రం 5 o'clock లైవ్ అని చెప్పినట్టు ఇప్పటి వరకు లైవ్ లేదు. సో మనోడు టైం చూస్తే 6 o'clock అయింది. సో ఇప్పటి వరకు లేదు. సో అంటే వీళ్ళంతా ఎలా అంటే రోజుకో ప్లాను, 10 నిమిషాలకు ఒక ప్లాను, అరగంటకు ఒక ప్లాను చేసి ఏదో చేసి జనాలకు ఒక మాయ చేసి మేమందరం కలిసిపోయాం, మేము ఇది మేము అది, దొరికిన డబ్బులు ఎలా అయినా. ఇప్పుడు నవీన్ రామ్సింగ్ అనే వ్యక్తి జడుస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే, క్రేజీ మనీ అనే వ్యక్తిలో స్టార్టింగ్ వచ్చినప్పుడు మనకు క్లారిటీ చెప్పాడు, మనకి ఇలా ఉంటుంది, మనం ఇలా దోచేద్దాం, ఇలా దాచేద్దాం అని. సో అది రఫ్గా కట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా అంటే మనోడి మీద మళ్ళీ చాలా పాజిటివ్, చాలా మంచోడు, చాలా కూల్గా ఉంటాడు, మనం ఆడవాళ్ళే అయినాం, బట్ ఇదేమైందా అంటే మళ్ళీ పాత యాప్ల గురించి అన్ని కూడా తీస్తే, అంటే ఏమంటారు కదా, తవ్వకాలు చేసిన కొద్దీ తీగలాగితే డొంక కదలడం అంటారు చూడు, అలా తీగలాగితే డొంక కదులుతుంది. కానీ నేనైతే ఒకటిసారి చెప్తున్నా, ఈ నవీన్ రామ్సింగ్ అనే వ్యక్తికి ఇంపాక్ట్ గురు అనే యాప్ ఎలా తెలుసు, సో మనోడు ఎలా దాంతో అప్రోచ్ అయ్యాడు, అండ్ కొన్ని యాప్ల గురించి మనోడికి ఎలా, దీని గురించి చేయండి అయ్యా. కొన్ని కోట్లు బయటకు వస్తాయి. అని ప్రతి ఒక్కరు జనాల సొమ్ముతో ఎంత బాగా నటిస్తున్నారు తెలుసా, రోజుకు ఒక వీడియో చెడుతున్నారు. సో చాలా పాజిటివ్ ని కట్ చేసుకుని పెట్టుకుంటారు, వీడి పాజిటివ్ ని వీడి కట్ చేసుకుని పెట్టుకుంటారు. అదే మేము చూసిన వాళ్ళు మాకే అర్థం కాలేదు, ఎవరు ఏం చేస్తారు పొద్దుల్లా అంటే లైవ్ పెట్టినంత సేపు మీతో కూర్చొని మీ క్వశ్చన్స్ కి ఆడ ఆన్సర్స్ కి సోదరుల్లో వినాల్సి వస్తుంది. అర్థమవుతుందా? క్లారిటీ ఇవ్వండి జనాలకి. తప్పు చేసినట్టు చేయండి. మనోడేమో ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నా నేను సైబర్ క్రైమ్ ఇస్తానని ఫోటో తీశాడు. మనోడేమో కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ లో మనం తాడోపేడో చేసుకున్నాం అంటాడు మనోడు. ఏంటిది అసలు? ఏం జరుగుతుంది? ఫస్ట్ అందరూ
ఆ జరిగిపోయిన అమౌంట్ ఏంటి, ఆ అమౌంట్ ఏం చేసినారు, ఆ 2 కోట్లు ఎక్కడ వెళ్ళాయి, ఆ 50 లక్షలు ఎక్కడికి వెళ్ళాయి అంటారు తప్ప ఈ ఇంపాక్ట్ గురు యాప్ నుండి ఎలా అవుతున్నాయి అండ్ అదర్ కంట్రీస్ నుండి వచ్చే డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఇవి కదా తెలుసుకోవాలి. ఈ యాప్ల గురించి ఇవన్నీ ఒక్కసారి తెలుసుకోండి. సో ఇంకోసారి ఆ క్రేజీ మనీకి అయితే కాల్ చేసా, రెస్పాండ్ అవ్వాలి. మరి ఒకసారి నేను కాల్ చేసి మొత్తం డీటెయిల్స్తో వస్తా. ఫస్ట్ అయితే జనాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి, ఇది చాలా స్కామ్ జరుగుతున్నాయి. బట్ ఇలాంటి స్కామ్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి వాళ్ళందరూ కూడా వస్తారు. అంటే కొంతమంది ఏం చూస్తే తిన్న పాజిటివ్ చేద్దామని చూస్తున్నారు, ఇంకొంతమంది తన పాజిటివ్ చేస్తారు. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ గా తప్పు ఎవరు ఉందో తప్పుని ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్ముతున్నారు. ముందుకొచ్చి ఒక వీడియో చెప్తున్నారంటే అరే వీడు మంచిగా చెప్తున్నాడు, కొంచెం తెలుసుకొని చెప్తున్నాడు అని జనాల తరపున మాట్లాడండి. మీరు ఆయన తీసుకుని వచ్చి 3 గంటలు చెప్తున్నారు, ఈయన తీసుకుని వచ్చి ఒక 3 గంటలు చేస్తున్నారు. ఏం జరుగుతుందయ్యా, ఎవరుందా మీరంతా? సో ఒక్కసారి నేను ఇంకా కంప్లీట్గా అది ఒకసారి తీసుకోవాలి. నాకు ఇప్పుడు అప్డేట్ వస్తున్నానని నేను అప్డేట్ చేసుకుని మళ్ళీ ఒక వీడియో ఖచ్చితంగా చేస్తా. సో కంప్లీట్గా దాని గురించి నేనైతే ఇప్పుడు చెప్తా. ఫస్ట్ మీరైతే ఏ లైవ్ చూసినా ఏ వీడియో చూసినా ఒకసారి అయితే మీరు అడగండి. ఇన్ఫాక్ట్ గురువు గురించి, ఆ యాప్ గురించి మాట్లాడండి, యాప్లో వచ్చే మనీ గురించి మాట్లాడండి. అసలు యాప్ అనేది వాళ్ళ వరకు ఎలా వచ్చింది, బిఫోర్గా ఇంకేమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి తీయించండి. తీస్తే కదా తెలుస్తుంది. రేపు అనే రోజు ఇంకొక బాబుకో ఒక పాపకో మనం హెల్ప్ చేయాలంటే కనీసం జనాల్లో ఒక రూపాయి అడగాలంటే సిగ్గుపడతారు. వేరే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఒక బాబుకి బాగాలేదు ఒక పాపకు బాగాలేదు పెట్టాలంటే నువ్వెంత స్కామ్ చేస్తావురా అంటాడు. ఈ స్కామ్ ఏదైతే ఉందో ఇది క్లియర్ అయితే తప్ప రేపనే రోజు ఎవరు హెల్ప్ చేయరు. ఒక్కసారి బాగా ఆలోచించుకోండి. జనాలతో ఆడుకుంటే ఎవడు బాగుపడ్డు. సో నేను మళ్ళీ మంచి అప్డేట్తో వస్తా. ఒకసారి అయితే ఖచ్చితంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. గుడ్ కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ నేనైతే ఏమి అనుకోను. ఎందుకంటే నేను ఏదుందో నాకు ఏమనిపిస్తుందో, నా దగ్గరికి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందో నేను అదైతే చెప్తా. సో దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా నాకు అనవసరం. నాకేం వాళ్ళు ఎక్కువ కాదు, వీళ్ళు ఎక్కువ కాదు. సో నా వరకు ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని నేను ఎలా తెలుసుకోవాలనేదే చేస్తుంటా. దయచేసి మీరు ఏమి అనుకుంటారో ఒకసారి కామెంట్లో చేస్తే నేను దాన్ని ఇంకొంచెం కరెక్ట్గా కనుక్కొని ఇంకా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.